హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇదొక నా మెమరబుల్ వీడియోల్లో ఇదొకటి అని చెప్పాలి. యాక్చువల్గా ఇది మేము చాలా రోజుల బ్యాక్ అనమాట మా పాత ఇంటి వైపు వెళ్ళాం. అంటే నేను ఫస్ట్ పుట్టిన ఇంటి వైపు వెళ్ళాం. షాపూర్ అనేసి జీడిమెట్ల దగ్గరలో ఉంటుంది. షాపూర్ కూడా కాదు, గాజుల రామారం అన్నమాట. సో ఇక్కడ మాకు ఇల్లు ఉండేది. అప్పుడు స్కూల్కి దానికి ఇక్కడి నుంచి వెళ్ళేదాన్ని అనమాట. దగ్గరగా ఒక 12 ఇయర్స్ ఎంతో ఇక్కడ ఉన్నాము. సో నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. బట్ అవి ఏవి ఇప్పుడు గుర్తులేవండి. అంటే అంతలా మారిపోయింది ఏరియా మొత్తం. నేను అసలు చిన్నప్పుడు అంటే నాకు ఊహ తెలిసి నేను గుర్తుకున్నది ఇప్పుడు చూస్తున్న దానికి అసలు ఎక్కడా పొంతన లేదు. పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. సో ఈ రోడ్స్ అన్నీ కూడా ఇంత వెడల్పుగా ఉండేవి కాదు, సింగిల్ రోడ్స్ ఉండేవి. ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఉండేది. సో మా ఫ్రెండ్స్ హౌసెస్ ఇవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి అన్నమాట. హాలిడేస్ వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళు మా ఇంటికి రావడం, సో ఇవన్నీ ఉంటాయి కనుక ఇంకా నేను మా ఇంటి వైపు అయితే వెళ్ళలేదు. సో మా ఇంటి వైపు వెళ్ళుంటే ఇంకా బోల్డ్ మెమరీస్ ఉండేవి. అంటే అందరితో కలిసేదాన్ని అనమాట. చుట్టుపక్కల ఆంటీస్ అందరితో కలిసేదాన్ని. మాకు టీవీ అవి ఉండేవి కాదన్నమాట అప్పట్లో. సో ఫ్రెండ్స్ హాలిడేస్ వస్తే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడము, లేకపోతే నేను ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు నోట్స్ కోసం వెళ్ళాల్సి వచ్చిన ఫ్రెండ్స్ ఇంటికి అది బాగా వెళ్తూ ఉండేదాన్ని. అంటే సో ఇక్కడ నాకు ఒక్క ఫ్రెండ్ బాగా క్లోజ్ అనమాట. సో తను 3rd వరకే నాతో ఉండింది. మేమిద్దరం ఒకే స్కూల్లో చదివాం. తర్వాత తన స్కూల్ మారిపోయింది. సో తన ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది అనుకున్నాను. బట్ చాలా లేట్ అయిపోయింది. వేరే వర్క్ మీద వెళ్ళాం కనుక బాగా లేట్ అయిపోయింది. సో అవన్నీ అయితే కవర్ చేసుకోలేకపోయాను. బట్ మెమరీస్ని అన్నీ రికలెక్ట్ చేసుకున్నాను. ఆ 12 ఇయర్స్లో నాకు దగ్గరగా ఎల్కేజీ నుంచి నా ఇంచుమించు 7th క్లాస్ వరకు ఇక్కడ జరిగిందనమాట స్కూలింగ్. సో అందుకనేసి అండ్ స్కూల్కి వెళ్ళాలంటే మా ఇంటి నుంచి 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ దాంట్లో ఒక 1.5 to 1.75 కిలోమీటర్స్ అడవి లాంటిది ఉంటుందన్నమాట. సో అంతా మెమరబుల్. కానీ ఆ మెమరీస్ని తలుచుకుంటూ ఇప్పుడు చూస్తే ఏది అట్లా లేదు. సో కంప్లీట్లీ చేంజ్డ్ అనమాట. అండ్ ఎక్కడ మా సందు అంటే మేము ముందు హౌస్కి వెళ్ళడానికి మా పాతింటికి వెళ్ళడానికి ఎటు సందు అనేటటువంటిది కూడా నేను మర్చిపోయాను. సో అంతలా మారిపోయింది అసలు చూడడానికి కూడాను. నేను వెతుక్కున్నాను అసలు ఆ సందు ఎటు కూడా నాకు ఇంకా అప్పటికీ అర్థం కాలేదు. ఇక్కడ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, కలవడానికి వెళ్ళాలి అంటే సో మేము అందుకని ఇటు వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఉషా ముల్లపూడి కుకట్పల్లి వరకు వచ్చేయచ్చు. అండ్ కార్ కూడా వేరే వాళ్ళది కనుక అక్కడ ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో సో ఇలా వెళ్ళాల్సి వచ్చింది. ఇది నాకు చాలా చూస్తుంటే ఈ దారులన్నీ చూస్తుంటే అవన్నీ రికలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మంచి మెమరబుల్ వీడియో నాకైతే ఇది. నేను చూపిస్తున్నది మీకు రోడ్స్ అవే అయినప్పటికీ నా మెమరీస్లో మాత్రం ఇవి రోడ్స్ కాదు, చాలా ఫుల్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. ఏ సందులోకి వెళ్తే ఏం వస్తుంది అన్నీ ఒకప్పుడు చెప్పేయగలను. బట్ ఇప్పుడైతే కొంచెం చేంజెస్ చాలా వరకు వచ్చాయి కనుక గుర్తు లేదనే చెప్పాలి. అసలు పెద్ద మార్కెట్ ఉండేది ఇక్కడంతాను. ఆ మార్కెట్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే నెక్స్ట్ స్టాప్కి వెళ్తే మొత్తం అన్నీ మనకి కంపెనీస్ ఉండేవి. లైక్ హాల్స్ అని ఇప్పటికీ వస్తుంది అనుకుంటాను, తెలీదు. మనకి విక్స్ ఎలా ఉంటుందో అలాగే హాల్స్ అని వచ్చేది, దాని కంపెనీ ఉండేది. ఇంకా చాలా కంపెనీస్ ఉండేవన్నమాట మనకి. ఇప్పటికీ ఇది ఇండస్ట్రియల్ ఏరియానే కానీ కొంతవరకు అయితే చేంజ్ ఓవర్ వచ్చింది. గ్యాస్ సిలిండర్స్ది కూడా ఉండేది. దాని తర్వాత ఇంకా చాలా కంపెనీస్ ఉండేవన్నమాట ఈ చుట్టుపక్కల. నాకు కొన్ని గుర్తున్నాయి, అవే చెప్పాను. సో ఈ హాల్స్ది ఎందుకు గుర్తుంది అంటే అది మా ఇంటికి దగ్గరలో ఉండేది. దాని వేస్టేజ్ ఉంటుంది, అదే ముక్కలు అయిపోయినా ఉంటాయి కదా, అవి పక్కన పెట్టేసేవారు అనమాట. సో పక్కన బస్తాల్లో పెట్టేసేవారు. మేము స్కూల్ అయిపోయిన తర్వాతనో లేకపోతే మామూలుగా హాలిడేస్ టైంలోనో వెళ్ళి అక్కడి నుంచి అవి తెచ్చుకునేవాళ్ళం అనమాట. మనకు బిళ్ళల్లాగా ఉండేవి, చిన్న బిళ్ళల్లాగా. అది హాఫ్ కట్ అయిపోయినవి, పావు కట్ అయిపోయినవి అవన్నీ అనమాట. కొన్ని అయితే పాడేసేవారు, కొన్ని అయితే అలా బస్తాల్లో పెట్టి ఉంచేవారు అనమాట. సో అవన్నీ కూడా తెచ్చుకునేవాళ్ళము. సో ఇక్కడ మా డాడీ ఫ్రెండ్ని ఎవరినైతే కలవడానికి వచ్చామో ఆయన అయితే ఆ రోజు ఊర్లో లేరు. సో అక్కడంతా మా ఫాదర్కి కూడా ఆ ఏరియా గుర్తుంది. సో ఆయన వెళ్ళాము. అక్కడైతే ఆయన ఇంటికి వెళ్తే అక్కడ లేరని చెప్పారు. సో అక్కడి నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. దగ్గరకు ఒక 15-20 మినిట్స్ అటు ఇటు తిరగడానికి సరిపోయిన తర్వాత రిటర్న్ అయిపోయాము.
పోయి మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి అయితే లేట్ అయ్యింది. యాక్చువల్గా ఓఆర్ఆర్ నుంచి వెళ్తే నేను వెళ్ళాల్సిన ప్లేస్ చాలా తొందరగా వచ్చేది. ఇలా తిరిగి తిరిగి రావడం వల్ల కొంచెం లేట్ అయిందనే చెప్పాలి. ఇది హనుమాన్ టెంపుల్. దాని తర్వాత ఆ హనుమాన్ టెంపుల్ మీదుగానే స్కూల్కి వెళ్ళాల్సి ఉండింది. ఆ హనుమాన్ టెంపుల్ వరకే మెయిన్ రోడ్ ఉండింది. దాని తర్వాత నుంచి మొత్తం అంతా కూడా మనకి ఫారెస్ట్ ఏరియాలు అంటే అది మొత్తం చెట్లు కొండలు ఇలాంటివి ఉండేవన్నమాట. సో హెచ్ఎంటీ ప్రాపర్టీ స్టార్ట్ అయిపోయింది, అంటే హెచ్ఎంటీ ఏరియా స్టార్ట్ అయిపోయేది. నేను హెచ్ఎంటీ స్కూల్ అనమాట, అందుకని హెచ్ఎంటీ ఏరియా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంకేది గుర్తుకులేదు చెప్తున్నాను, అస్సలు నాకు ఏది గుర్తుకులేదు. నేను అప్పుడు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి అయితే అస్సలు పొంతన లేదు అనేసి చెప్పాలి. ఎక్కడ ఏముందో కూడా నాకే ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. యాక్చువల్గా ఇక్కడ అంతా కూడా హౌజెస్ అవే ఉండేవి, కానీ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేసాయి. ఇప్పుడైతే గుర్తుకు లేదనే చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఇంటికి వెళ్ళాల్సిన సందు నాకు అస్సలు కనిపించలేదండి. ఇక్కడే ఉంటుంది, బట్ ఎక్కడో తెలియలేదు. మా ఫాదర్ని అడిగితే అది ఏదో చెప్పారు, తర్వాత ఇండికేషన్ ఏదో చెప్పారు. మరి ఇంకా అటు వెళ్ళలేదు కదా అనేసి ఇంకా నేను మీకు అది ఇది చూపించట్లేదు. సో ఇదండి ఇవాల్టి వీడియో. నా మెమరీస్ తోటి ఫుల్ ఆఫ్ మెమరీస్తోని ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీరు కూడా ఈ ఏరియాలో దగ్గరలో ఎవరైనా ఉండే వాళ్ళైతే నాకు మీరు కూడా కమెంట్ చేయండి, సో దట్ నేను కూడా మీతో మీ మెమరీస్ లాంటివి ఏమన్నా ఉన్నా సరే షేర్ చేయండి. అలాగే నేను మీకు తెలిసిన స్కూల్ ఫ్రెండ్ని కానీ ఎవరినైనా సరే కింద కమెంట్ చేయండి. నాకు కూడా మిమ్మల్ని ఇలా అయినా కలుసుకోవడానికి ఛాన్స్ వచ్చింది అనుకుంటున్నాను. అక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఇప్పుడు నాతో టచ్లో లేరు. సో అందుకని మీరు ఎవరైనా అక్కడ ఉండేవాళ్ళు, నా స్కూల్ హెచ్ఎంటీ స్కూల్లో చదివిన వాళ్ళు, నేను 1999 వరకు అక్కడ చదివాను. సో అక్కడ వరకు మీరు ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే మాత్రం కింద కమెంట్లో పెడితే నేను మిమ్మల్ని మనం మళ్ళీ అప్రోచ్ అవ్వడానికి చూద్దామన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే సూపర్ యాంగ్జైటీతో ఈ వీడియో చేస్తున్నాను. మరి ఈ వీడియోని ఇక్కడికైతే ఎండ్ చేసేస్తాను. ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను, బట్ ఫుల్ ఆఫ్ మెమరీస్ని రికలెక్ట్ చేసుకుంటూ నేనైతే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను అనమాట. అలాగే మా చిన్న పాప కూడా ముందు నాతోనే కూర్చుంటుంది, నన్ను బబుల్ గమ్ లాగా అంటుపోయి ఉంటుంది అన్నమాట. ఇది నేను వాళ్ళ మ్యాచింగ్ వేసుకున్నాము. అండ్ ఇక్కడ ఉండేటటువంటి కొన్ని మెమరీస్ తోటి నేను మీకు వీడియోని ఎండ్ చేస్తున్నాను. దాని తర్వాత ఎండ్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ వస్తుంది, చాలా పెద్ద టెంపుల్. జాతర జరుగుతుంది దగ్గరగా మనకి ఒక 5-6 కిలోమీటర్ల వరకు ఆ జాతర అయితే చాలా బాగా జరుగుతుంది. అది ఇయర్లీ వన్స్ 3 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది, బట్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. మేము ఉండే దాని నుంచి ఇంకొక 3 స్టాప్స్ వెనకాలన్నమాట. గాజుల రామారం లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది. ఇప్పుడైతే ఆ టెంపుల్ అలా లేనే లేదు, చాలా అంటే చాలా చేంజ్ ఓవర్ వచ్చేసింది, మొత్తం మారిపోయింది, చాలా పెద్ద టెంపుల్ అయిపోయింది. ఇంకోండి ఇదే టెంపుల్ అని చెప్పాను కదా, సో ఇది ఆ టెంపుల్ అనమాట. ముందు కొంచెం అంటే ఇంత పెద్దది ఉండేది కాదు, ఈ షెడ్లు అవన్నీ ఉండేది కాదు, ఉత్తి టెంపులే ఉండేది. ఇప్పుడు దాని ముందు చాలా డెవలప్ చేశారు. నేను వెళ్దాం లోపలికి అనుకున్నాను, బట్ అప్పటికే కట్టేసారు. చెప్పాను కదా లేట్ అయిపోయింది అనేసి, అందుకు టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. ఈ అపార్ట్మెంట్స్ ఏమీ ఉండేవి కాదు ఇక్కడ అంతాను, బట్ ఇప్పుడు టోటల్ చేంజ్ అయిపోయింది. ఇది మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఉండే ప్లేస్ అనమాట. ఇక్కడ కార్ ఆపేసాము, మా ఫాదర్ వెళ్ళి వచ్చారనమాట. సో ఇది ఇవాల్టి వీడియో. మరి ఇంకిక్కడికి నేనైతే ఎండ్ చేసేసి మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడికి టాటా బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా విలువైనదండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి ముందుకు వెళ్తుంది, సో దట్ నేను నా పాత ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకోగలుగుతాను. సో మర్చిపోకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇదొక్క హెల్ప్ చేస్తే నేను నా ఫ్రెండ్స్ని చేరడానికి ఒక చిన్న ఛాన్స్ మీరు కూడా నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మరి ఇక్కడికి వీడియోని ఎండ్ చేస్తాను. టాటా బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.